వెల్కమ్ టు ద పాయింట్. రాష్ట్రంలో మంత్రుల స్వరం మారుతోంది. ఫలానా వ్యక్తికి గురివేయాలి, ఫలానా వ్యక్తిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలి మొత్తాన్ని, కుటుంబాన్ని అంటూ ఇటీవల సాక్షాత్తు ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలు రైటే అని చెప్పినంటూ ఆ తర్వాత మరికొంతమంది మంత్రులు, మంత్రిమండలి సహచరులు చేస్తున్నటువంటి వాదనలు మొత్తం ఈ రాష్ట్రంలో ఒక నయా కల్చర్ ని సృష్టించడంలో వాటి వంతు అవి పోషిస్తున్నటువంటి సమయం ఇది. అసలు ఇది ప్రజాస్వామ్యమా, ఇది రాజ్యాంగబద్దంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వమేనా, మంత్రులకు ఉండాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటి, వాళ్ళు ఇలా మాట్లాడటం సమంజసమేనా అనేటువంటి అంశాల మీద ఈ రోజు లా పాయింట్ ఫోకస్ చేయదలుచుకుంది. ఈ చర్చలో పాల్గొనడానికి సీనియర్ పాత్రికేయులు వంశీ శ్రీనివాస్ గారిని, అలాగే డికే సమసింహారెడ్డి గారిని, అంబటి రాంబాబు గారిని, అడ్వకేట్ సుధాకర్ రెడ్డి గారిని పిలవటం జరిగింది. ముందుగా శ్రీనివాస్ గారు, ఒక ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక పరిణామం మీద, మరొక వ్యక్తి మీద ఒక సిబిఐ కేసు జరుగుతున్నటువంటి సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యలు అంటే వీటిని ఫ్రస్ట్రేషన్ అనాలా, లేకపోతే ఎట్లా చూడొచ్చు? నా ఉద్దేశంలో ఫ్రస్ట్రేషన్ కింద అనిపిస్తా ఉన్నది. జనరల్ గా మాకు తెలిసినంత వరకు ఉన్న వాళ్ళల్లో రామనారాయణ రెడ్డి గారు కాస్త డిగ్నిఫైడ్ గా ఉండి ప్రవర్తించి మాట తీరు గాని చెప్పే విషయాల్లో కూడా అట్లాగే ఉండేది. బట్ ఆయన అంత అటువంటిది బహుశా ఆయనే తర్వాత రియలైజ్ అయినట్టున్నారు. ఎందుకంటే సబ్సిక్వెంట్లీ ఆయన చెప్పినప్పుడు కూడా నేను అట్లాగా అనుకోలేదు, అది వచ్చిందని ఒకసారి అనడం జరిగింది. తర్వాత ఏమో సబ్సిక్వెంట్ గా ఆయన దానివల్ల నేను కొంత నష్టపోయాను అని కూడా ఆన్ రికార్డ్ వచ్చేసరికి లేదు, ఇది నేను ఇంటెన్షనల్ గా అంటే ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి అంటే అది ఫ్రస్ట్రేషన్, నథింగ్ బట్ ఫ్రస్ట్రేషన్ అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఒకటి మేబీ మైక్రో లెవెల్లో చూస్తే అలా బ్రదర్ కూడా ఈ రోజుని వేరే పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి చేరుతున్నారన్న ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. మైక్రో లెవెల్కి వచ్చేటప్పటికి ఏంటంటే కాంగ్రెస్ యాజ్ ఏ హోల్ తీసుకున్నప్పుడు వాళ్ళు ప్రతి విషయంలోనూ జగన్ కి సంబంధించిన ప్రతి అంశంలోనూ కూడా ఒక స్టెప్ వేసినప్పుడు అది బూమరాంగ్ అవడం, అది వాళ్ళకి పొలిటికల్ గా లాభాన్ని చేకూర్చకపోకుండా నష్టాన్ని జరుగుతున్నదన్న దాన్ని ప్రతి ఒక్కరి దాంట్లోనే వచ్చింది. ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ చూస్తే మీరు ఈ కేసెస్ కి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా ఈవెన్ ఆ రోజు ఫస్ట్ సుప్రీంకోర్టులో ఇది మన హైకోర్టులో వచ్చినప్పుడు కూడా మేము రాసిన రిపోర్ట్ లో కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేయడం జరిగింది. ఒకవేళ క్విట్ ప్రోకో అన్నప్పుడు మిగతా వాళ్ళు అంటే బికాజ్ హీఈస్ నాట్ ఎ పబ్లిక్ సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్స్ మినిస్టర్స్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో వాళ్ళ తప్పు లేకుండా వేరే వాళ్ళకి తప్పుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడి నుంచి మొదలవ్వాలి కాబట్టి ఇన్వెస్టిగేషన్ అన్నది అప్పుడు కూడా రైజ్ చేయడం జరిగింది. తర్వాత మీరు చూసుకుంటే కొన్ని ఈ గవర్నమెంట్ ఏంటంటే చాలా డెలిబరేట్ గా హైకోర్టులో జరిగినంతసేపు అసలు దీని మీద వాళ్ళు కనీసం అఫిడవిట్ వేయడం కానీ, వాళ్ళ వెళ్ళి రిప్రజెంట్ చేయడం కానీ, వాళ్ళ వాదన కానీ వినిపించడం జరగలేదు. ఎందుకంటే అప్పుడు తీసుకున్న ఒక కాన్షియస్ డెసిషన్ అది. మనం అది చేయకూడదు. ఎందుకంటే చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు ఏదైతే వీళ్ళు చేస్తున్నారో మేము కరెక్టే చేసాము కానీ వాళ్ళు బెనిఫిట్ తీసుకున్నారో జీవోలు కరెక్టే కాదనేది మనం చెప్పాలి, జీవోలు చెప్పాల్సి వస్తుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం జరిగింది. అంటే బట్ జనరల్ గా ఇక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ హైకోర్టులో అయినా సరే ఒక జీవోకి సంబంధించి ఒక కేసు వేసిన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరు డిపెండ్ చేయడం, వాళ్ళు లేకపోతే వాళ్ళ మనుషులు డిపెండ్ చేయడం. ఇక్కడ 26 జీవోల కేసు ఇది. దానికి సంబంధించి వీళ్ళు డిపెండ్ చేయలేదు ఆ రోజున. అందువల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెప్పినాను. చేయకపోదురు కూడా పూర్తిగా అసలు చేయకపోదురు. మన ప్యానలిస్ట్ ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు ఆ కేసులో సుప్రీంకోర్టులో వేయడం, సుప్రీంకోర్టు వీళ్ళని అంటే హైకోర్టు కూడా వీళ్ళని మీరు వేస్తే వేయండి లేకపోతే లేదన్నట్లుగా హైకోర్టు కూడా ఉన్నది ఆ కేసుకు సంబంధించి. తర్వాత సబ్సిక్వెంట్ సుప్రీంకోర్టు మేడ్ ఇట్ వెరీ క్లియర్ దట్ మీరు వేసి తీరాలి అంటే అప్పుడు వీళ్ళు గవర్నమెంట్ అఫిడవిట్ వేయాల్సి వచ్చింది. వంశీ గారు, ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చూసినప్పుడు ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ హైకమాండ్ లేకపోతేనేమో పొలిటికల్ గా ఒక డెలిబరేట్ గా తీసుకున్న డెసిషన్ ప్రకారం ఆనంద్ రామరెడ్డి గారు మాట్లాడినట్టు అనుకుంటున్నారా? అంటే జనరల్ గా జర్నలిస్ట్ సర్కిల్స్ లో ఎట్లా ఉంది, దీనికి సంబంధించినటువంటి టాక్ ఎట్లా ఉంది? అంటే ఆ విధంగా కామెంట్ చేయడం ద్వారా వాళ్ళ దృష్టిలోకి వెళ్దామని కూడా ఆయన అనుకుని ఉండొచ్చు కదా. ఈ రోజు ఉన్న ఇట్లాంటి కామెంట్ చేయడం ద్వారా ఒకటి కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో పడవచ్చు, ఒక వాళ్ళ గుడ్ లుక్స్ లో ఉండొచ్చు అనేటువంటిది ఒకటి కనబడుతుంది. దీనివల్ల ఆయనకు వచ్చేది పొలిటికల్ గా రేపు ఎన్నికల్లో మరింత ఆయనకి ఏమన్నా 4 ఓట్లు పెరిగేటువంటి అవకాశం ఉందని అట్లాంటిది ఏమన్నా నిర్ణయం తీసుకోవచ్చు? అది అంతవరకు కూడా ఆయన వెళ్ళినట్టు అనిపించట్లేదు నాకు. ప్రధానంగా ఇప్పుడు
జగన్ ని లేకపోతే ఫ్యామిలీని వాళ్ళని ఎట్లాగా ఎదుర్కోవాలన్నప్పుడు ఇన్నాళ్ళు ఏంటంటే అది కూడా ఒక కన్ఫ్యూజనే కాంగ్రెస్ లో. అంటే రాజశేఖర రెడ్డిని వేరుగా చేసి చూడాలా లేకపోతే రాజశేఖర రెడ్డి కూడానా? ఎందుకంటే ఒక పక్క కేసులు దగ్గరికి వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఏజెన్సీ సిబిఐ గాని ఇది రాజశేఖర రెడ్డి గారు ఆయన సహాయంతో మిగిలినంత జరిగిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమో పొలిటికల్ గా రాజశేఖర రెడ్డి అన్నారు. ఈ రోజు అంటే మనం వాస్తవం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు స్టిల్ ఎలక్టరేట్ ఎవరైతే ఇప్పుడు రేపు పొద్దున 2014 గవర్నమెంట్స్ ఎన్నుకుంటారో వాళ్ళ దాంట్లో ఇది ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ కింద ఉన్నారు కాబట్టి ఏం చేయాలన్న కన్ఫ్యూజన్ లో ఇన్నాళ్ళు నడిచింది వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఏదో ఒకలాగా మొత్తం రాజశేఖర్ అది కూడా మళ్ళీ మీరు చూడండి, కొంతమంది మంత్రులు మళ్ళీ ఏమన్నారంటే లేదు రాజశేఖర రెడ్డి మా నాయకుడు అంటారు, కొంతమంది ఏమో అవును తప్పులేదు రామనారాయణ రెడ్డి అన్నది. సో ఇది మొత్తంగా ఏంటంటే ఇట్ షోస్ దేర్ స్టేట్ ఆఫ్ మైండ్. అది ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లో రేపు పొలిటికల్ గా మనం దెబ్బతింటున్నాము, ఇంకా అంతకంతకి మన పరిస్థితి ఏమైనా తగ్గుతుందేమో అన్న భయంతో ఏదో విధంగా బయటకు రావాలన్న ఆలోచన. ముందు అసలు ఈ ఇష్యూ మీద రామనారాయణ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అనేటువంటి ఒకసారి చూద్దాం. ఇలాంటి వారికి ఇలాంటి పార్టీకి ఉరిశిక్ష ఇస్తే తప్పనంటే వాళ్ళకి పిచ్చంటారు. ఏం వాస్తవం కాదని అడుగుతున్నారు ఇవాళ ఈ రాష్ట్ర ప్రధాని గారు అడుగుతున్నాను. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే ఇబ్బంది పడ్డామనే బాధ అనేక మంది మంత్రులు కూడా ఉంది. కారణం దానికి వెనకాల జరిగిన సాటుమాటు ఒప్పందాల వల్ల ఈరోజు సిబిఐ విచారణ చేస్తున్న అనేక కార్యక్రమాల చార్జ్షీట్లో వచ్చిన మరి రిపోర్ట్లు బట్టి ఈరోజు చెప్పదలుచుకున్నాం. మంత్రి పార్థసారి చెప్పినా అయితే గౌరవనీయులు ఆనం రామనారాయణ గారు చెప్పినా ఇవన్నీ కూడా ఒక్క పదం కూడా తప్పులేదు. న్యాయాలు విచారించబడతాయి. కానీ ఈ రోజున శ్రీలక్ష్మి గాని ఐఏఎస్ ఆఫీసర్, సబితమ్మ గాని వాళ్ళే స్పష్టంగా, ముఖ్యంగా సబితమ్మ గాని మిగతా వాళ్ళని స్పష్టంగా చెప్తా ఉన్నారు, జగన్ రెడ్డి కోసం మేము బలయ్యామని. దానికి ఆ పార్టీ సమాధానం చెప్పుకోవాలి. అంటే సంవత్సరం రెడ్డి గారు ఇప్పటి వరకు జరిగినటువంటి అంటే ఈ వ్యాఖ్యల్ని చూశారు, ఈ చర్చని చూశారు. అంటే ఈ మొత్తం మీద ఈ రోజున అంటే ఒక కాంగ్రెస్ నాయకుడిగా కాకపోయినా ఒక సీనియర్ పొలిటీషియన్ గా రాజకీయాలను కాస్త ఇంపార్షియల్ గా చూసేటువంటి వ్యక్తిగా ఇట్లాంటివి చూసినప్పుడు ఒక పార్టీ తన మనుగడ కోసం చేసినటువంటి వ్యాఖ్యలు కనబడుతున్నాయా దాంట్లో? లేకపోతే 3.5 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తికి సంబంధించి ఒక కొత్తగా ఇష్యూస్ తీసుకొస్తున్నారు. అంటే ఈ జీవోలు అనేటువంటి రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసింది 2004 మేలో. 2004 మే నుంచి 2009 సెప్టెంబర్ 2 వరకు జీవించి ఉన్న వ్యక్తి గురించి 2013 ఏప్రిల్ నెలలో మాట్లాడుకోవడం అనేటువంటిది, దాని గురించి కొత్తగా ఒక వాదన తీసుకురావడం అనేటువంటిది జనరల్ గా అంటే కాంగ్రెస్ పార్టీకి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కదా ఇది. ఇప్పుడు రాజకీయాల్లో అందరికి తెలిసిన సంగతి, ఏ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీకి ఒత్తాసు పలకడం అనేది మామూలుగా జరుగుతున్నటువంటి ఆచారం. బట్ ఈరోజు రామనారాయణ రెడ్డి గారు ఇంకో పార్టీలో నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన, అంతకుముందు ఇంకో పార్టీలో ఉన్న, మిగతా వాళ్ళు ఉందని రానివ్వండి, దాని గురించి ఎవరు పెద్ద మామూలు సహజమైపోయింది ఈ పొద్దుటప్పుడు. ఒక దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే ఇది రామనారాయణ రెడ్డి మాట్లాడిన తీరు కూడా కొంత దురదృష్టకరం. అండ్ ఇది అన్వారెంటెడ్ అని నాకున్నటువంటి బాధ. వృద్ధి చేయాలి అన్వారెంటెడ్ అంటున్నాయి, అనుకోని ఇట్ ఇస్ అన్వారెంటెడ్ చెప్పాలి. ఎందుకంటే హూ ఆర్ యూ టు డిసైడ్ ది పనిష్మెంట్ వెన్ ఎ పర్సన్ హ్యాస్ నాట్ బీన్ అడ్జడ్జ్డ్ ఈవెన్ ఇస్ గిల్టీ? దట్ షుడ్ నాట్ బి ది ట్రెండ్. యాడెడ్ టు దట్ ఈరోజు రైట్ ఆర్ రాంగ్
on some allegation on the direction of the court. Some inquiry is being done. You may attribute a lot of motives to it. Inquiry is being done by one of the almost agencies in the country. Inquiry jarugutundi. In the process of inquiry, the coercive apparatus behaves in its own style. Behave చేస్తున్నప్పుడు case is pending and a responsible minister trying to speak out, that is totally unwarranted నా దృష్టిలో. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు సెక్రటేరియట్ బిజినెస్ ఈజ్ గవర్న్డ్ బై కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ బిజినెస్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ రూల్స్ ఉంటుంది. ద డెసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్ ది కలెక్టివ్ డెసిషన్ ఆఫ్ ది క్యాబినెట్ అని చెప్పిన అనుకున్నా, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది క్యాబినెట్ అని అన్నా, వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ ది మినిస్టర్ ఆన్ దట్ ఇష్యూ అనేది ఇష్యూ చూడాల్సి వస్తుంది. దాన్ని బట్టి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ డిసైడ్ చేస్తుంది. కానీ అదేం చెప్పకుండా ఏదో ఈ రోజు లేరు కదా అని చెప్పినని ఎవరి మీద టెస్ట్ చేద్దాము అనుకుంటే అది అంత ధర్మబద్ధంగా కనిపించదు. ఇంపార్షియల్ గా అసెస్ చేసి ఇప్పుడు అది నియర్ అలిగేషన్, ఈవెన్ ఎంక్వైరీ లేదు, కేసు పెండింగ్ లేదు, లేకుండా రాజీనామా చేసిన వాళ్ళ సంఖ్య తీసుకుంటే మన భారతదేశ చరిత్రలో నాకు గుర్తుండి దాదాపు 18 మంది ఉన్నారు. నాకు గుర్తుండి 18 మంది ఉన్నారు. కేంద్రంలో కానివ్వండి, మన రాష్ట్రంలో, మిగతా రాష్ట్రాల జోలి పోవడంలో. ఫస్ట్ మొదలుపెట్టి షణ్ముఖ చెట్టి 1948లో చేశాడు. తర్వాత గుల్జారీలాల్ నందా గారు చేశారు, ఆయన 1958లో చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు 1956లో చేశారు. మహావీర్ త్యాగి 1966లో చేశారు. మొరార్జీ దేశాయ్ 69లో చేశారు. టీటీ కృష్ణమాచారి 1958లో ముంద్రా వ్యవహారంలో చేశాడు ఆయన. కృష్ణమేంద్ర గారు 62లో చేశారు. కేడీ మాలవ్య 1963లో చేశారు. డాక్టర్ ఎస్పీ ముఖర్జీ 1950లో చేశారు. డాక్టర్ ఎస్పీ ముఖర్జీ తర్వాత జాన్ మథాయ్, ఆయన 1950లోనే. ఎంసీ చాగ్లా ఎమినెంట్ జూరిస్ట్, ఆయన 1967లో చేశాడు. అశోక్ మెహతా 68లో చేశాడు. మోహన్ ధారియా 75లో చేశారు. నీలం సంజీవ్ రెడ్డి గారు సమ్ అబ్జర్వేషన్ మేడ్ బై ది కోర్ట్ అని ఆయన రిజైన్ చేశాడు, అది ముఖ్యమంత్రిగా. జనార్దన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఒక 2 ఎక్స్ట్రా ఇచ్చారని ఆయన 92లో చేశాడు. కోనేరు రంగారావు వాజ్ మేడ్ టు రిజైన్ ఇన్ 1990. డాక్టర్ కరణ్ సింగ్ 73లో చేశాడు. ఏపీ జైన్ 1959. నేను వీళ్ళ ఎందుకు చెప్తా ఉన్నానంటే, వీళ్ళు దే డిడ్ నాట్ సర్చ్ ఫర్ రీజన్స్. ఈ కలెక్టివ్ డెసిషన్ ఆఫ్ ది క్యాబినెట్ కాదు, మాకేం రెస్పాన్సిబిలిటీ, ఆయన ప్రైమ్ మినిస్టర్ చెప్తే సంతకం పెట్టినామనో, లేకపోతే ముఖ్యమంత్రి చెప్తే పెట్టినామనో అనే మాట అనలా. దే టుక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దేర్ పోర్ట్ఫోలియో. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా మంత్రులు కూడా ఎవరైనా కానివ్వండి, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు హోల్డ్ బ్రీఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎనీవన్, నార్ ఐఎమ్ ట్రైంగ్ టు క్రిటిసైజ్ ఎనీబడి. ప్రిన్సిపల్ ఈజ్ once the allegation comes, that too by way of filing of a charge sheet by this thing, a minister should not continue in the office అనేది నాకు ఉన్నటువంటిది. ఈరోజు దాన్ని to tide over that, coming forward with some sort of lame excuses, నేను రామనారాయణ రెడ్డి గారు చెప్పేది ఆ కేటగిరీలోకి వస్తుంది. దురదృష్టకరమైన పరిణామం మనకు చెప్పగలం. అంటే ఇప్పుడు సాంబశివరావు గారు, ఇప్పుడు మీరు చెప్పినది ఒక విలువలు లేకపోతే ఇంకోటి మనకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక ట్రెడిషన్స్, డెమోక్రటిక్ ట్రెడిషన్స్, వీటికి సంబంధించింది దాన్ని కొనసాగించుంటే ఒక పద్ధతి ఉంది. బట్ మన ఇదే రాష్ట్రంలో అసలు మంత్రివర్గం అనేటువంటిది నామమాత్రంగా ఉన్నటువంటి ఒక సమయంలో, అంటే మొత్తం రీఎలక్షన్ కి వెళ్లిపోదాం అని చెప్పి డిక్లేర్ చేసినటువంటి ముఖ్యమంత్రి సభ రద్దయిపోయినటువంటి సమయంలో ఇదే రాష్ట్రంలో ఐఎంజీకి భూములు ఇవ్వటం మనం చూసాం. అంటే మీరు చెప్తున్నది మంత్రి మండలి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే సభ ఉండాలి ముందు. సభ లేనటువంటి సమయంలో, మంత్రి మండలి ఆపద్ధర్మంగా కొనసాగుతున్నటువంటి సమయంలో 850 ఎకరాల భూమిని జస్ట్ పాసింగ్ హియర్ ఫర్ ఎ మినిట్, రైట్? డూ యూ థింక్ ది కన్సర్న్ మినిస్టర్ డజంట్ నో అబౌట్ ఇట్? That's not the business rules. ఒక పక్కన రాజకీయాలు ఇంతగా పతనమైపోయినటువంటి సమయంలో దాన్ని పతనం చేసేసినటువంటి వ్యక్తులు దీని గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ రోజున.
నేను అదే దురదృష్టకరమా నేను డిఫరెంట్ విత్ యూ జస్ట్ ఐఎమ్ రిమైండింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఇప్పుడు ఇదే రాష్ట్రంలో 2003-2004 సంవత్సరాల మధ్య కేవలం ఒక జీవో ద్వారా, అది కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆపద్ధర్మ క్యాబినెట్ ఉన్నప్పుడు, అంటే మంత్రిమండలి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది దానికి సంబంధించినటువంటి అవకాశమే లేనటువంటి సమయంలో జీవోలు జారీ చేసినటువంటి మనం ఎక్కువగా కనబడుతుంది. ఇంకో పక్కన ప్రజలకు సంబంధించి లేదు దాని మీద మాత్రం విచారణ జరగదని చెప్తున్నానే ఒక సిచ్యువేషన్ మనకు కనబడుతున్నప్పుడు ప్రజలు జనరల్ గా దీన్ని డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం కదా. మరి ఇప్పుడు ది విక్టమ్ ఈజ్ ఫ్రమ్ ది కోర్ట్. లెట్ ది కోర్ట్ టేక్ ఎ డెసిషన్ ఆన్ దిస్. సుధాకర్ రెడ్డి గారికి దీనికి సంబంధించి మీరు ఈ 26 జీవోల కేసుకి సంబంధించి దీన్ని సుప్రీంకోర్టు వరకు కింది కోర్టు నుంచి పోరాటం చేసుకుంటూ తీసుకువెళ్లారు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో న్యాయ ప్రక్రియలో ఏదో ఒక కదలికంటూ వచ్చింది. అంటే ఏంటి, ఎవరైతే జీవోలు జారీ చేశారో వాళ్ళని వదిలేసి అసలు ఎవరి మీద టార్గెట్ చేయాలో ముందు అక్కడి నుంచి మొదలుపెట్టి వాళ్ళ ఇళ్ల మీద, ఆఫీసుల మీద దాడులు చేసి మూటలు కట్టుకుని పేపర్లన్నీ పెట్టుకుపోయామని చెప్పి ఇక్కడి నుంచి కేసు మొదలైంది. దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడు ఈ ప్రత్యేకించి రామనారాయణ రెడ్డి గారు ఒక ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్రానికి సంబంధించి ఉన్న వ్యక్తి. కేసు అనేటువంటిది కేబినెట్ డెసిషన్స్ కి సంబంధించినటువంటిది. ఆ కేబినెట్ లోనే రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో ఎవరైతే ఉన్నారో ఈ కేబినెట్ లోనే వాళ్ళు మంత్రులుగా కొనసాగుతారు. వాళ్ళు సుప్రీంకోర్టులో కొన్ని అఫిడవిట్లు వేయడం జరిగింది. తప్పనిసరిగా వాళ్ళకి సంబంధించినటువంటి వాదనలు వేయడం జరిగింది. వేసిన తర్వాత పరిణామాల్లో అదే మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ రోజున ఒక కొత్త వాదనని ముందుకు తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళు వేసిన అఫిడవిట్లో ఎక్కడా లేదు, మేము సవ్యంగా చేసాం, ఎవరో వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేశారనేటువంటి వాదన లేదు అక్కడ. ఆ అఫిడవిట్లు వేసిన తర్వాత లేదు వీళ్ళు ఇలా చేశారు ఇంకో మంత్రి అంటే ఏంటి, ఇక్కడ మొత్తం ఇక్కడ ఆర్థిక మంత్రిగా ఉన్న వ్యక్తి మిగతా మంత్రిని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి అన్ని రకాలుగానే ప్రయత్నించడం మనకు కనబడుతుంది. దీంట్లో 2 అంశాలున్నాయి. ఒకటి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యాబినెట్ కి సంబంధించిన అంశాలున్నాయి. రెండోది ఇన్ఫ్లుయెన్సింగ్ హిజ్ ఓన్ కొలీగ్స్, హిజ్ ఓన్ క్యాబినెట్ మెంబర్స్ అనేటువంటి 2 ఉన్నాయి. చట్టపరంగా ఇలాంటి అంశాల్లో ఎట్లా రియాక్ట్ అయ్యే అవకాశం? మూడో కోణం కూడా ఉంది కృష్ణమోహన్ గారు. హీఈస్ ఇన్సైటింగ్ ది పబ్లిక్ టు అఫెక్ట్ ది డెత్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. అది మూడో కోణం కూడా ఉంది. హీ ఆస్క్డ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉరిదీయాల అనేది కూడా మూడో కోణం కూడా ఉంది. హీఈస్ ఇన్సైటింగ్ ది పబ్లిక్ టు హ్యాంగ్ జగన్మోహన్ రెడ్డి. మూడో కోణం కూడా ఉంది. దీనిలో ఒక న్యాయవాది వృత్తికి సంబంధించిన వ్యక్తిగా, బాధ్యతాగల పౌరుడిగా నేను స్పందించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మొదటి శంకర్రావు గారు వేసిన రిట్లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రతివాది. శ్రీనివాసరావు గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు 52వ ప్రతివాది. కౌంటర్ వేయలేనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింది. హైకోర్టు వారు కూడా రోగి పాలు తాగాలనుకున్నాడు, డాక్టర్ కూడా పాలు తాగమని చెప్పాడు. హైకోర్టు వారు కూడా ఎంటైర్ థింగ్ వాజ్ డైరెక్టెడ్ అగేన్స్ట్ జగన్మోహన్ రెడ్డిస్ బ్లడ్. జగన్మోహన్ రెడ్డి గారిని అంతం చేయాలనే ప్రక్రియ భాగంలో ఇద్దరు కోణాలు ఆలోచన విధానం ఏకమై ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దీనిలో కౌంటర్ వేయకపోయినా రూల్ నీసి ఇష్యూ చేసి చేతులు కడుక్కొని 52వ ప్రతివాదిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజే వీళ్లు కౌంటర్స్ వేసుంటే తేటతెల్లమై ఉండేది. జీవోస్ లో తప్పు ఉన్నాయా లేదా అనేది. బట్ ది గవర్నమెంట్ అడాప్టెడ్ స్ట్రాటజిక్ సైలెన్స్. వ్యూహాత్మక మౌనం జగన్మోహన్ రెడ్డి గారి పత్రానికి వారిని ఇబ్బంది పెట్టేటువంటి కోణంలో ఆలోచించి వ్యూహాత్మక మౌనం పాటించి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిస్థితి తేవడం జరిగింది. తర్వాత నేను ప్రత్యేకించి ఇప్పుడు ఈ లీగల్ ఇష్యూస్ కి సంబంధించి తీసుకుంటే ఒకటి కేబినెట్ కి సంబంధించినటువంటి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఒకటి ఉంది. ఆ కేబినెట్ లో ఒక మంత్రి వచ్చి ఈ రోజు బాధ్యతాయుతమైన మంత్రి, అందులో సెకండ్ ఇన్ ది కేబినెట్ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి రామనారాయణ రెడ్డి గారు చిల్లర గ్యాంగులతో చీటీలు కొట్టించుకోవాలనే ఉద్దేశంతో నేను చూడడం జరిగింది. అక్కడ వారి యొక్క స్పీచ్ చూస్తే చిల్లర గ్యాంగుల చేత చీటీలు కొట్టించుకున్న అనే ఉద్దేశంతో ఉన్నట్టుంది. వారు బాధ్యతాయుత పరిస్థితిలో ఉండి ఆర్టికల్ 164 చూడలేదా? నాకు వారు న్యాయశాస్త్ర పట్టభద్రుడని కూడా గుర్తు. ఆయన ఆర్థిక మంత్రే కాదు, ఆయన న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు అయినట్టు కూడా ఐ రిమెంబర్. సో అటువంటి వ్యక్తి ఆర్టికల్ 164 మర్చిపోయాడా?
కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది క్యాబినెట్ మర్చిపోయాడా? బిజినెస్ అండ్ సెక్రటరీ రూల్ 8 మర్చిపోయాడా? ది కౌన్సిల్ షల్ బి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ issued in the name of the governor. వారికి తెలియదా? వారు కూడా ఎవరు చీఫ్ మినిస్టర్ చెప్పారు, ఆయన చీఫ్ మినిస్టర్ ఏం చెప్తే చేయాలని ఈ రోజు కూడా చెప్తున్నారా? ఆ చెప్పినప్పుడు 164 ఆర్టికల్ 3 ప్రకారం ఆయన తీసుకున్నటువంటి ఓటును మర్చిపోయినాడా? అంటే మంత్రులు ప్రమాణం చేసేటప్పుడు ఇచ్చేటువంటి ఓత్ అనేటువంటిది ఒకటి ఉంది. ఓత్ ఉంది. ఆర్టికల్ 164 క్లాస్ 3 షెడ్యూల్ 3 ప్రకారం వాళ్ళు సీక్రెసీ ఆఫ్ ఓత్ అండ్ ఓత్ ఆఫ్ ఆఫీస్ తీసుకోవడం జరిగింది. దీనిలో నేను రాగద్వేషాలకు అతీతంగా ఏ భయానికి లోన్ కాకుండా, ఏ ఫేవరెటిజానికి లొంగకుండా నా వృత్తి నా ధర్మం చేస్తానని చెప్పి కాన్షియస్ పెద్దలు చెప్పినట్టు ఐ రీడ్ ఇట్ ఫర్ ఆత్మ ప్రబోధాన I uphold the sovereignty and integrity of India. I will faithfully and consistently discharge my duties as a minister for the state without favor or fear, affection or ill will. ఇది మర్చిపోయినట్టున్నారు రామనారాయణ గారు. వారు ఒక్కసారిగానే ప్రమాణ స్వీకారం చేసింది. ఇన్నిసార్లు చేసిన దురదృష్టం ఆయన షెడ్యూల్ 3 మర్చిపోయి ప్రమాణ స్వీకారం చేశారంటే ఈ క్షణం నుంచి కూడా మంత్రిగా కొనసాగడం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఇది నేను న్యాయపరంగా కూడా స్పందించడం కాదు, ఒక పౌరుడిగా కూడా ఆవేదన అనుభవించినటువంటి ఆయన యొక్క ప్రవర్తన ప్రత్యేకించి లీగల్ యాంగిల్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు చేసినటువంటి 2 ప్రధానమైనటువంటి పెద్ద పెద్ద వ్యాఖ్యలు ఉన్నాయి. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వృత్తి చేయాలి, ఆ కుటుంబాన్ని వెలివేయాలి. చట్టాన్ని పక్కన పెట్టి ఒక వ్యక్తి, ఒక ఆర్థిక మంత్రిగా ఉన్న వ్యక్తి, ఆర్థిక మంత్రి ఇప్పుడు ఒకటేంటంటే ఒక బాధ్యతారహితంగా మాట్లాడే ఒక కామన్ మ్యాన్ కి సంబంధించి కూడా చట్టం వర్తించాల్సినటువంటి వాతావరణం ఉండాలి. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఆయన అట్లాంటి వ్యక్తి కాదు. ఈయన మీడియాలో ఒక కామన్ మ్యాన్ మాట్లాడితే అది మీడియాలో రాదు, బట్ ఈయన మాట్లాడితే మొత్తం మీడియాలో వస్తుంది కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. అంటే ఈయన ఎంతో మందిని అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, అంటే ఈ రాష్ట్రంలో ఏ కేసులు ఏ దర్యాప్తులు లేని వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడట్లా. ఒక కేసు, ఒక దర్యాప్తు జరుగుతున్నటువంటి కేసు గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే హీ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ ద ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ అని చెప్పి అనుకోవచ్చు. ఇక్కడ మొత్తం లీగల్ అథారిటీ హీస్ ట్రైంగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ది అథారిటీస్. వాళ్ళ మంత్రులే చెప్పారండి. వాళ్ళ మంత్రులు వేసినటువంటి కౌంటర్ల ప్రకారమే ఇక్కడ జీవోలు ఇష్యూ చేయడంలో ఏ తప్పిదం జరగలేదు. ఇది బిజినెస్ అండ్ సెక్రటరీ రూల్స్ ప్రకారం అనుకూలంగా ఇవ్వడం జరిగింది. అది సుప్రీంకోర్టు ఆంధ్ర రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిని దృష్టిలో పెట్టుకుని మేము ఈ జీవోలు ఇష్యూ జరిగింది. ఈ జీవోలకు మూలం కూడా ముందర పాలసీస్ 2004 ముందర ఉన్నటువంటి పాలసీస్ కు అనుగుణంగానే ఇవ్వడం జరిగింది అని చెప్పడం వాళ్ళు అఫిడవిట్ ద్వారా చెప్పారు. ఇక్కడ చిన్నగా గ్రామంలో సాగు చెప్తాండి, పట్టినోడు జల్ల అంటే చేప కాదు పక్కి అన్నట్టు పైనోడు. అంటే కుట్టింది వీడికి, పట్టుకున్నోడు జల్ల చేపని పట్టుకుంటాడు, వీడికి కుట్టింది. పై నిలబడ్డోడు కాదు నువ్వు పట్టుకున్నది పక్కి అన్న అంటాడు. అట్ట ఈ మంత్రులు ఏ తప్పిదం లేదు, ఎన్ని బిజినెస్ అండ్ సెక్రటరీ రూల్స్ ప్రకారం జరిగింది అని మంత్రులు చెప్తుంటే కాదు తప్పిదం జరిగింది అని వీరు చెప్తుంటే వీరికేదో రైట్ విషయం అంటే జస్ట్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఒక కొత్త థియరీని తీసుకొచ్చారు. ఇప్పుడు మేము తీసుకున్న నిర్ణయం కరెక్టే కానీ వెనకాల ఏం జరిగిందో మాకు తెలియదని చెప్పండి. అది కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ గురించి నాకు తెలిసినంత మట్టుకు ఒకవేళ నిజంగానే అది తప్పు అన్నప్పుడు దానికి సంబంధించి నిర్ణయం తీసుకున్న వాళ్ళు ₹1 కూడా తీసుకున్నట్టుగా ఏ ఒక్క ఏజెన్సీ కూడా ప్రూవ్ చేయక్కర్లేదు. ఇప్పుడు మనకి యాంటీ కరప్షన్ బ్యూరో కానీ సిబిఐ కానీ వీళ్ళు పలానా వాళ్ళు ఈ నిర్ణయంలో ₹1 తీసుకుని బెనిఫిట్ పొంది చేశారని కూడా ఎక్కడ ప్రూవ్ చేయక్కర్లేదు. వాళ్ళు చెప్పినట్టుగానే అది నష్టం జరిగింది ఉంటే, ఇప్పుడు సిబిఐ చెప్తున్నట్టుగా దానివల్ల నష్టం జరిగింది, స్టేట్ ఒక ఎక్స్చెక్కర్ కి లాస్ అయిందని అన్నప్పుడు దే ఆర్ లైబుల్ ఫర్ పనిష్మెంట్. దే నీడ్ నాట్ ప్రూవ్ దట్ దే హావ్ టేకెన్ మనీ. ది బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ rests on the accused. PC Act కిందనే IPC కింద burden of proof is on the prosecution కానీ అసలు ప్రూవ్ చేయక్కర్లేదు సార్. నేననేది ఏంటంటే వీళ్ళు డబ్బులు తీసుకున్నట్టుగా ప్రూవ్ చేయక్కర్లేదు. ఆ నిర్ణయం రాష్ట్రానికి నష్టం అనుకుంటే వీళ్ళు ఒక్క నిమిషం. తెర ముందు తెర వెనకాలకు వాదన చేస్తున్నారు. తెర ముందర క్లీన్ గా ఉందని మంత్రులు చెప్తున్నారు. ఇంకా తెర వెనక ఏముంటుందండి? ఇక్కడ తెరగట్టింది మంత్రులు. ఈ కాంగ్రెస్ నాయకులు ఒక తెరగట్టారు. వీళ్ళకి ప్రజల దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా చూపించడానికి తెర వీళ్లు కట్టారు. తెర ముందు లేదు, తెర వెనక. సుధాకర్ రెడ్డి గారు ఇదే విషయం మీద అంబటి రాంబాబు గారి అభిప్రాయం తెలుసుకున్న ముందు లా పాయింట్ ఇచ్చినట్టే. వెల్కమ్ బ్యాక్ టు లా పాయింట్.
రాంబాబు గారు ఇంతవరకు జరిగినటువంటి చర్చలో వంశీ శ్రీనివాస్ గారు, డాక్టర్ సీనియర్ పాత్రికేయులు, అలాగే సుధాకర్ రెడ్డి గారు ఈ కేసుకు సంబంధించి 26 జీవోల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో మంత్రులకి ఆదేశాలు జారీ కావడానికి, మంత్రులకు సమాధానం చెప్పుకోవాల్సి అవడానికి కారణమైనటువంటి వ్యక్తి, అలాగే రాష్ట్రంలో రాజకీయాల్లో అత్యంత సీనియర్ అయినటువంటి సింహారెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. వీళ్ళు ముగ్గురు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాల్లో ప్రధానంగా ఎవరు కూడా ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి వ్యాఖ్యల్ని సమర్థించేటువంటి పరిస్థితి అయితే ఒకటి కనపడట్లేదు. కానీ బట్ కాంగ్రెస్ పార్టీలో దీన్ని సమర్థించి లేదు ఆనంద్ గారు చాలా గొప్ప పని చేశారు, ఉరి తీయాలంటాం, రాష్ట్రం నుంచి వెళ్లేయాలంటాం, ఇవన్నీ కూడా పెద్ద తప్పులు కాదని చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు కనిపిస్తుంది. ఇప్పుడు రామనారాయణ రెడ్డి గారు మాట్లాడినటువంటి సందర్భం కానీ ఆ తర్వాత ఆయనకు వచ్చినటువంటి మద్దతు మీన్స్ కేబినెట్ కొలీగ్స్ లో వచ్చినటువంటి మద్దతు, దీనికన్నా ముందు ముఖ్యమంత్రి గారు ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష వేయమని కూడా అన్నటువంటి సందర్భం, ఇవన్నీ మనం ఒకసారి చూసినట్లయితే ఏదో స్పాంటేనియస్ గా మంత్రి గారు మాట్లాడారని నేను అనుకోవడం. ఈ నేపథ్యం జరుగుతున్నటువంటి క్రమం, జగన్మోహన్ రెడ్డి గారి మీద 26 జీవోల కేసు ఫైల్ చేసి అక్కడి నుంచి గవర్నమెంట్ కౌంటర్ పడేయకోకుండా ఉన్న దగ్గర నుంచి పరిశీలిస్తుంటే ఇది కుట్రలో మరొక భాగంగా నేను భావిస్తాను. ఎందుకంటే అందరూ కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేయబోతున్నారు అనేటువంటి క్రమంలో ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత దానిలో హోంమంత్రి గారు కూడా దానిలో ఉన్న తర్వాత హోంమంత్రి గారిని ఒక పక్కన ఊరటింప చేస్తూనే ఈ విషయాలన్నీ మాట్లాడారు. సరే, ఈ విషయాలు మాట్లాడడంలో మరి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే సామాన్యులకు కూడా అర్థమయ్యేది అసలు లా తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారు అనే విషయం పక్కన పెడితే కామన్ సెన్స్ కూడా లేకోకుండా మంత్రులు మాట్లాడుతున్నారు అనేటువంటి భావనకు రావడం, దాంతో ప్రజల నుంచి చాలా తీవ్రమైనటువంటి నిరసన కూడా వ్యక్తమైనటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయినప్పటికీ కూడా ఇందాక వారు శ్రీనివాస్ గారు పశ్చాత్తాపం అంటున్నారు, కానీ పశ్చాత్తాపం కాదు, నేను అన్న మాటలకి కట్టుబడి ఉన్నాను అని మాట కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం తర్వాత వచ్చినటువంటి పరిణామాలు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి రాజకీయ కక్ష. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని సుమారుగా 11 మాసాల క్రితం జైల్లో పెట్టారు. అప్పటి నుంచి నిర్బంధం కొనసాగుతా ఉంది. నిర్బంధం కొనసాగుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి పోయినటువంటి ఓట్ బ్యాంక్ మన తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఉన్న కొంతకి జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం జరుగుతుందనేటువంటి భావన, ఆయన అన్యాయం జరుగుతున్నటువంటి వ్యక్తిని మనం ఓట్లు వేసి గెలిపించడం ద్వారా నేను న్యాయం చేయగలుగుతామని ప్రజలు భావిస్తున్నటువంటి తరుణంలో ఇంకొద్దిగా బాగా పుష్ చేస్తే ఏదైనా ప్రజల నుంచి గ్రౌండ్ నుంచి తమకేమైనా వస్తుందేమోనని ఒక ఫ్రస్ట్రేషన్ లో వచ్చినటువంటి సందర్భం. ఎందుకు నేను అంటున్నానంటే ఎన్నికలేమి జరగకపోయినా కాంగ్రెస్ పార్టీ గాని తెలుగుదేశం గాని ప్రతి క్షణం సర్వేలు చేయించుకుని చూస్తున్నటువంటి విషయం వాళ్ళ అంతర్గతంగా. ఆ సర్వేల్లో ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైన వాతావరణమే కనిపిస్తున్నప్పుడు వ్యతిరేకమైన వాతావరణం ఎక్కడ కనిపించేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. జైల్లో పెట్టినా ఆయన మీద అనేక ఆరోపణలు చేసినా ఆయన కూనీకోరని అవినీతి పరుడని ఆయనకు ఉరివేయాలని లేకపోతే మరొకటి ఆయన వెలివేయాలని అన్నా కూడా ప్రజాదరణ తగ్గకపోవటం అనేది చూసి భరించలేనటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు తలమునకలు అయిపోయినటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు కానీ నేను భావిస్తా ఉన్నా. ఇది పైనుంచి వచ్చినటువంటి ప్లాన్ కాకూడదని మనం ఇక్కడ అనడానికి వీల్లేదు. ఒక మొత్తం టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని చక్రబంధం చేయాలనేటువంటి ఒక గేమ్ ప్లాన్ ఇవాళ ప్రారంభమైంది కాదు. శంకర్రావు ఏ రోజునైతే పిల్ ఫైల్ చేశాడో ఆ రోజున ప్రారంభమైంది, ఇంకా కొనసాగుతా ఉన్నది. ఎంతకాలం కొనసాగుతుంది, ఎలా కొనసాగుతుంది, దీనిలో చాలా న్యాయమైనటువంటి ప్రశ్నలు మరి ఇందాక పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఒక మంత్రి, ఆర్థిక మంత్రి లేదా మంత్రివర్గ సభ్యులు మేము ఎప్పుడో సంతకం పెట్టింది మాకేమీ సంబంధం లేదు, చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారు పెట్టమంటే మేము పెట్టాము, దీనికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డిపై. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడా అప్పుడంటే జగన్మోహన్ రెడ్డి శాసనసభలో లేడు, పార్లమెంట్ లో లేడు, కనీసం మంత్రివర్గంలో లేడు, ఎక్కడా లేడు. ఎక్కడా లేకపోయినా రాజశేఖర రెడ్డి గారు కొడుకు అవటం ఒకటి. రెండోది, ఇప్పుడు వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక వ్యక్తిగా ఈ రాష్ట్రంలో తయారయ్యాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతంగా బుర్ర జరుగుతుంటే ప్రజలు ఏ మేరకైనా నమ్ముతారేమో అనేటువంటి భావనతో ఫ్రస్ట్రేషన్ లో చేసినటువంటి చర్యగానే నేను భావిస్తా ఉన్నా. దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు. ఎవరు? రామనారాయణ గారు చెల్లిస్తారు, ఆయనకు ఒత్తాసు పలికినటువంటి బొత్స సత్యనారాయణ గారు చెల్లిస్తారు. వీళ్ళందరూ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా తప్పనిసరిగా దీనికి మూల్యం చెల్లించేటటువంటి పరిస్థితి వస్తుంది. అయితే అది ఎప్పుడు వస్తుంది ఏమిటని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ ఎన్నికలు రాకోకుండా ఉండేందుకు వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఏది ఈ బై ఎలక్షన్స్ రాకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారు. కానీ 2014లో ఎన్నికలు రాకుండా ఉండటం అనేది సాధ్యపడే అంశం కాదు, ఎవరు అడ్డుకోలేరు. కాబట్టి దానికి మూల్యం చెల్లించక తప్పదు. ఇవాళ గ్రౌండ్ లెవెల్ అన్ని చోట్ల జరుగుతున్నటువంటి చర్చ ఏమిటంటే రామనారాయణ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాలలో వాస్తవాలు ఇన్నున్నాయి. ఎందుకంత అన్యాయంగా అక్రమంగా
జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే కాకోకుండా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని కూడా మాట్లాడారు. నేను ఒక బయట కూడా చూశాను, ఆయన రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత సంతాప దినాలు అయిపోయే ముందు ఆయన కంట తడి పెట్టుకుంటూ మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఆంధ్ర రాష్ట్రం అంతా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అని చెప్పినటువంటి మనిషి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మొత్తాన్ని వెలివేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి 2 సంవత్సరాల వరకు ఆయనకు ఆ జ్ఞానోదయం కలిగిందో లేక ఆ రకమైనటువంటి భావన కలిగిందో నాకైతే అర్థం కాల. టోటల్ గా అర్థమవుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక రాజకీయ పార్టీ పెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశాన్ని ఈ రాష్ట్రంలో ఓటు బ్యాంక్ లేకోకుండా చేశాడు. ఇతను ఏ విధంగా ఎదుర్కోవాలి అంటే, బురదలేదే కార్యక్రమం, అవినీతిపోడు, దుర్మార్గుడు, కూనీకోరు, శిక్ష పడేవాడు అని అన్నా కూడా ప్రయోజనం లేనటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఇవాళ అనుకుంటున్నారు మీరు ఇంతవరకే చేశారని. ఈ కుట్రకు ఇది నేను అనుకోవడం అంతిమం కాదు, ఇంకా సంవత్సరం పాటు ఉంది. ఈ సంవత్సరం పాటు కూడా ప్రతి క్షణం కుట్రలు చేసుకుంటూనే వెళ్తారు. ఈ కుట్రలో అంతమయ్యేది, ఈ కుట్రలకు ఒక పుల్ స్టాప్ అయ్యేది ఖచ్చితంగా 2014లో ఉన్నటువంటి ప్రజల యొక్క ఓటు ద్వారా మాత్రమే ఈ కుట్రలకు భగ్నం జరుగుతుందనేది నేను విశ్వసిస్తున్నా. జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ గమనించినప్పుడు న్యాయపరంగా, ధర్మం ప్రకారంగా ఎన్ని చెప్పినప్పటికీ రాజకీయం అనే కోణం కూడా ఇంకొక విషయాన్ని చెప్పి ముగిస్తాయి. ఇక దీనిలో ఇప్పుడు ఇది మన ఆర్థిక మంత్రి గారు ఏదైనా మాట్లాడి ఉంటే, ఆర్థిక మంత్రి గారు మాట్లాడేటువంటి ప్రభావం ప్రజల్లోకి ఏమాత్రం వెళుతుందంటే, ఏ విధమైనటువంటి ఈ కోణంలో కూడా ప్రజల్లోకి చేరేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. కాబట్టి రాబోయే కాలంలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారో మీరు చూడవలసినటువంటి అవసరం. వంశీ గారు, ఇప్పుడు రామారావు గారు చెప్పినటువంటి దానికి ప్రధానంగా ఇది ఒక ఫ్రస్ట్రేషన్ ఎట్సెట్రా వాటితో పాటుగా డెలిబరేట్ గా చేశాను ఆయన చెప్తున్నారు. దానికి సంబంధించి పెద్ద వివాదాలు లేవు. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు పాలిటిక్స్ లో ఒక సుదీర్ఘకాలంగా మీరు కూడా గమనించుకుంటూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని. ఒక జర్నలిస్ట్ గా మీకు ఏమనిపిస్తున్నారు అంటే, ఇప్పుడు ప్రత్యేకించి ఒక పొలిటీషియన్ పెద్ద పెద్ద వర్డ్స్ తీసుకొచ్చి అవతల వ్యక్తుల మీద విసిరేస్తే అతనికి ఏమైనా సానుభూతి కానీ, లేకపోతే బాగా మాట్లాడాడు, బాగా తిట్టాడు, బాగా అరిచాడు, లేకపోతే బాగా పెద్ద పెద్ద ఒక బూతు మాటలు అనలేదు కానీ మిగతా అన్నీ అన్నాడు అనేటువంటిది ఏమైనా ప్రజలందరూ తప్పట్లు కొట్టి ఇట్లా చేస్తారని చెప్పని ఏమైనా పొలిటీషియన్స్ లో ఎట్లాంటి ఏమైనా ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా? అది చాలా విచిత్రమైంది. నిన్న కూడా మన అంటే మీడియా వచ్చేసిన తర్వాత, పర్టికులర్లీ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత కూడా ఈ ట్రెండ్ బాగా వస్తోంది. ఏదో ఒకటి మనం ప్రజల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు కొన్ని పార్టీలు ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెడతాయంటే, మధ్యాహ్నం ప్రెస్ మీట్లు మొదలైన దగ్గర నుంచి ఎవరో ఒకరిని కంటిన్యూస్ గా ఒక 3-4 ఉంటారు. ఈ బృందం వచ్చి రోజు తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ని అంటే ప్రజల యాక్సెప్టెన్స్ అనేది తర్వాత పెడదాం. అట్లీస్ట్ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చలో ఈ రాజకీయ నాయకులు ఇట్లా తిట్టడం, లేకపోతే పదాలు మీరటం, పరిధి మీరటం, ఈ ఇష్టం వచ్చినట్టు ఇర్రెస్పాన్సిబుల్ టాక్ అనేటువంటిది ఏదైతే మనం అనుకుంటున్నామో, ఇది ఎక్కువగా చేస్తే ఖచ్చితంగా మీడియా అయితే చూపిస్తోంది. మీడియా చూపిస్తుంది కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారా, లేకపోతే దానివల్ల ఇంకేమైనా అదనంగా ఫలితం ఉందా? అది వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది తప్పితే పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా అది ఒక రాజకీయ కోణంలో వాళ్ళు ఏదో ఒక పొలిటిసైజ్ చేయడానికి మాట్లాడినట్టుగానే చూస్తున్నారు. ఇందుకు మొన్న కూడా మనం అంటే ఇన్ఫాక్ట్ అది మరి ఆమె అదృష్టం అయితే అనుకోవాలి, కానీ మన ఇన్ఫర్మేషన్ మినిస్టర్ డికే అరుణ గారు మొన్న ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూ, మగాడివి అయితే నువ్వు బయటికి రా, లేకపోతే లోపలికి వెళ్ళి నువ్వు చీర గాజులు పెట్టుకో అని చెప్పి వాళ్ళ ప్రత్యర్థి మీద మాట్లాడడం అన్నది, బీయింగ్ ఏ ఉమెన్ అంటే మ్యాస్కులైన్ ఇది, దీనికి ఒక మగతనం అన్నది, ధైర్యం అన్నది మగతనం, లేదంటే ఇంట్లో చీర కట్టుకోవడం అన్నదాన్ని ఒక ఉమెన్ బీయింగ్ ఏ మినిస్టర్, రెస్పాన్సిబుల్ మినిస్టర్ ఆమె ఎట్లా అన్నారో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. అదే నిజంగా ఒక మేల్ పొలిటీషియన్ అనుంటే ఈ పార్టీకి చాలా గొడవలు, గందరగోళం, అతను క్షమాపణలు చెప్పేదాకా కూడా వెళ్ళే పరిస్థితి ఉండేదేమో. ఇట్లాగే ఏంటంటే వాళ్ళు ఆ క్షణంలో వాళ్ళు ఏంటి అన్నది మర్చిపోయి మనం ఏదన్నా మాట్లాడేసి గెట్ ఆన్ అయిపోదాం అనుకోవడం అన్నది చాలా డేంజరస్ ట్రెండ్. అండ్ మీడియా కూడా నేను అనుకోవడం సమ్వేర్ వాళ్ళ సెల్ఫ్ ఇదిలో కొంత దాన్ని డిస్కరేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సమస్య మీరేమనుకుంటారు అంటే, ఒక such type of things do occur due to lack of education, lack of culture, lack of vision, lack of foresight, lack of depth, lack of understanding. Such things do occur, particularly from the ministers. That's the very reason why whenever anybody is to be inducted into the cabinet,
అంటే మీరు ఒకప్పుడు మీరు శాసనసభలో ఉన్నప్పుడు కూడా మేము కూడా రేడియోలో వినేవాళ్ళం. మా తరం రేడియోలో వింటున్నటువంటి రోజుల్లో కూడా సమసింహారెడ్డి గారు ఎట్లా మాట్లాడారు, బీజేపీ తరఫున ఇప్పుడు ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఎదురైనటువంటి సిహెచ్ రాజేశ్వరరావు గారు ఇట్లా మాట్లాడారు. ఇట్లా అన్ని కూడా చాలా ఒక పద్ధతైనటువంటి చర్చ గురించి వింటుంది. అన్పార్లమెంటరీ వర్డ్ రాలేదు అంటే వీళ్ళు గురిసేయాలి, వాళ్ళు కప్పెట్టేయాలి, వీళ్ళు పాతేయాలి అనేటువంటి వ్యవహారం ఇక్కడికి వస్తుందంటే దీనికి సంబంధించినంత వరకు అంటే ఇది ఒక పార్టీకి సంబంధించినటువంటి ఫ్రస్ట్రేషన్ అని అనుకున్నా గానీ ఆ పార్టీ చెక్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకునేటువంటి అవకాశం ఏమి ఉండదా? వదిలేటువంటి ఇట్లా దీన్ని పర్వాలేదు మన వాళ్ళు ఎరగదీస్తున్నారని చెప్పని అనుకునేటువంటి వ్యవహారం ఉందా? ఎట్లా షార్ట్ లింక్ వాళ్ళు కాలంలో చూసుకుంటున్నారు కానీ కూర్చొని అనడం అంటే సిట్టింగ్ ది గ్లాస్ హౌస్ అండ్ ట్రై టు హర్ల్ స్టోన్స్ అట్ అదర్స్ అంటే ఇట్ విల్ రిబౌండ్ బ్యాక్. దిస్ గ్లాస్ హౌస్ విల్ బ్రేక్. అది కొంచెం బుర్రలో ఆలోచన ఉంటే అట్లా మాట్లాడరు. సుధాకర్ గారు ప్రత్యేకించి ఇప్పుడు దీనికి సంబంధించిన లీగల్ యాంగిల్స్ మనం డిస్కస్ చేసుకున్నట్టయితే కనుక ఒక వ్యక్తికి సంబంధించి అతన్ని మొత్తం రాష్ట్రం నుంచి బహిష్కరించేయాలి అనేటువంటి ఇదేమన్నా ఒక పెద్ద కేసుకి అమౌంట్ చేస్తుంది. దీన్ని ఖచ్చితంగా ఒక పెద్ద నేరం కింద పరిగణించవచ్చా? చాలా పెద్ద నేరం ఉండేది. యాక్చువల్ గా వారు రామనారాయణ రెడ్డి అడిగింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉరి తీయాలని చెప్పడం, అంటే వారిని చంపేమని చెప్పడం. అంటే చంపడం ఉరి చంపొచ్చు, రకరకాల విధంగా చంపొచ్చు. సో హీ హాజ్ అబిటెడ్ అన్ అఫెన్స్. హీ ఈస్ కమింగ్ స్క్వైర్లీ అండర్ 108 అబిట్మెంట్. 108 అబిట్మెంట్ చెప్పినప్పుడు ఆ డీడ్ దట్ ఈస్ అబిటెడ్ నీడ్ నాట్ హ్యావ్ బీన్ కమిటెడ్. స్టిల్ దెన్ he is squarely coming under that offence. When he is inciting the public to hang Jagan Mohan Reddy, he is coming as an abettor. He is liable for death or hanging. ఈయన రామనారాయణ రెడ్డి గారు వారి యొక్క మాటలతో న్యాయ పట్టభద్రుడు ఆయన మర్చిపోయినాడేమో. he is coming squarely under 108 అబిట్మెంట్ for inciting the public or anyone to hang జగన్మోహన్ రెడ్డి. అంటే ఈయన రామనారాయణ రెడ్డి ఉరి శిక్షకు అర్హుడు, అది చట్టం చెప్తుంది 108 Clause 2. He is squarely liable to be booked under offence for 108 Clause 2, Explanation 2. తర్వాత and further he has a statement, the statement that he has made, ఆయన ఇచ్చిన statement to who it comes under 505 IPC. Whoever makes or publishes any statement which is likely to cause or with an intent to incite, which is likely to incite any class or community or persons committing any offence. So uridiyamanu public that's he is asking for an offence. He is squarely coming under 505 IPC. Also apart from that, he is coming under 504 IPC, intentional insult with intent to provoke breach of peace. అంటే ఒకరినొకరు పబ్లిక్ ఉరి తీసుకుంటా వచ్చినప్పుడు ఇట్ క్రియేట్స్ బ్రీచ్ ఆఫ్ పీస్. దోస్ ఈస్ కమింగ్ అండర్ 504 IPC and 153 wantonly giving provocation with intent to cause riot. So he is making the state to go into righteous situation where he is coming under 153 IPC also. అంటే ఇవన్నీ ఇప్పుడు మామూలుగా పక్కన పాలక పక్షానికి చట్టాలు చుట్టాలైనన్ని రోజులు మనం ఎవరిని ఏమి చేయలేము. ఈ వ్యవస్థలో దుర్మార్గమైన వ్యవస్థ, ఇప్పుడు నడుస్తున్నటువంటి చీకటి వ్యవస్థలో చట్టాలు పాలక పక్షానికి చుట్టాలై కూర్చున్నాయి. అంటే కాదు సుధాకర్ రెడ్డి గారు, ఇప్పుడు ఒక పక్కన మాకు మంత్రులుగా మేము ఉన్నాము, మరి తెలంగాణకి ఏం జరిగేదో తెలియదని చెప్పని అంటున్నటువంటి వ్యక్తులు సిఆర్పీస్ లో ఏమున్నాయో మాకు తెలియదని చెప్పని రేపొద్దున అనేటువంటి ప్రమాదం లేదా? ఇవన్నీ కూడా సిఆర్పీస్ లో ఎప్పుడు రాసుకుని ఉంటారు, మాకేం సంబంధం లేదని చెప్పి ఇటువంటి వాళ్ళ కోసం మెకాలే గారు ఒక మాట రాసి పెట్టాడు, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ ఆఫ్ నో ఎక్స్క్యూజ్. నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరుకుంటున్నప్పుడు ఆయన 108 అబిట్మెంట్ కింద వచ్చి ఆయన ఉరి తీసేదానికి చట్టం చెప్తుంది. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు ఎవరిని ఉరి తీయాలా, ఎవరిని అందులో జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడే మాటలు ఇవి. హీ స్క్వైర్లీ కమింగ్, he is inviting an offence punishable for death or hanging. ఆయన రామనారాయణ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనుచిత వ్యాఖ్యలతో ఆయనకి ఉరి తీయడం అనేది చట్టం చెప్తుంది 108. రైట్, ఇది ఒక లీగల్ ఒపీనియన్. ఈ లాపంటే చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మనం చర్చ కొనసాగుతాం.
సంవత్సరం రెడ్డి గారు ఇంతవరకు సుధాకర్ రెడ్డి గారు చెప్పినటువంటిది లీగల్ యాంగిల్ గా ఒక లీగల్ ఒప్పుకోండి చెప్పేసి మనం భావించినట్టయితే కనుక రామనారాయణ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలకి అంటే ఒకవేళ అది బూమరాంగ్ అయ్యి అది ఒకవేళ చట్టాలు న్యాయస్థానం ఇవన్నీ కనుక ఖండించినట్టయితే కనుక అది ఆయనకి సంబంధించి వర్తించే ఒక అవకాశం ఉందని చెప్పి సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు చెప్పినది విన్నా నేను. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు మై ఫ్రెండ్ ఐ బెగ్ టు డిఫర్ విత్ హిమ్ ఆన్ దట్ ఇంటర్ప్రిటేషన్. ఎందుకు చెప్తున్నారంటే నాట్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు డిఫెండ్ రామనారాయణ రెడ్డిని డిఫెండ్ చేస్తానని కాదు నా ఉద్దేశం. దట్ ఇంటర్ప్రిటేషన్ డస్ నాట్ హోల్డ్ గుడ్ సో ఫర్ దిస్ ఈస్ కన్సర్న్. ఎందుకు చెప్తున్నానంటే రామనారాయణ రెడ్డి హీ మేడ్ అ స్టేట్మెంట్ టు ది కోర్ట్. That is seized by the court. It is not in the public court. It is in the judicial court. Whatever punishment has to be given by the court itself. Court may itla ivvandi atla ivvandi ani kaadu. As a citizen, he expressed an opinion which is not warranted. Which is not warranted. అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇంకో కానీ ఆయన ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ 108 ఉంది. రైట్. 108 అబెట్మెంట్ ఆఫ్ వాట్? ఇక్కడ ఇంకొక మాట కూడా అన్నాం సార్. దానికి ఏమంటారు, ఇప్పుడు వెలివేయాలి అనేది కోర్టు కాదు కదా వెలివేసేది, ప్రజలకి అది రాష్ట్రం నుంచి తెరవేయాలి వెలివేయాలి అని అంటానికి కూడా ఆయనకి ఎక్కడ ఇది ఉంది, రైట్ ఉంది. అది కూడా నెరవేరు ఒకటి ప్లేయింగ్ టు గ్యాలరీ సంబడి. ఆల్ బీన్ ఇన్ పాలిటిక్స్, ఆల్ ప్లేయింగ్ టు గ్యాలరీ. వెలివేయాలి అని ఒక పిలిపి ఇవ్వటం అంటే ప్రజలు ఎట్లా వెళ్ళేస్తే తర్వాత సంగతి. వెళ్లి సంగతి ఎట్లా ఉన్నా గానీ ముందు ఇక్కడ నుంచి ఆయన్ని ఈ స్టేట్ నుంచి బయటికి పంపించాలన్నది కూడా ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. అట్లీస్ట్ అంటే ఒక లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇప్పుడు ఏ సెక్షన్స్ అయితే అప్పుడు ముందు ఇన్ని అవినీతి లేకపోతే ముందు అరెస్ట్ చేయాలి లేకపోతే కేసు ఉన్నాయో అవే సెక్షన్స్ అవే ఆ లీడర్స్ మళ్ళీ మొదలు పెడుతున్నారు. స్టేట్ కి పంపించాలి ఇక్కడ until unless he is treated as hostis humanis generis, that is hostile to the mankind అని చెప్పి ఇక్కడ చేస్తే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అరెస్ట్ ఎందుకు చూపించింది సిబిఐ అనేటువంటిది ఫండమెంటల్ గా మనం చూసుకున్నట్టయితే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి అరెస్ట్ చేశాం. ఇంతే కదా జరిగింది. బట్ ఇక్కడ ఈ రోజున ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేడు, అధికార పార్టీ డిఫర్ అయ్యాడు, అధికార పార్టీకి వ్యతిరేకంగా వేరే పార్టీ పెట్టుకున్నాడు, అధికార పార్టీ మీద పోటీ చేసి గెలిచాడు. రైట్. ప్రతిపక్షంతో కూడా పోటీ చేసి గెలిచినటువంటి సందర్భం మనకు కనపడుతుంది. బట్ రామనారాయణ రెడ్డి గారు అధికార పార్టీలోనే ఉన్నాడు. ప్రధానమంత్రి కార్యాలయం దేని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో మొత్తం అంతా ఓపెన్ గా అందరూ కూడా చెప్పేసుకుంటున్నారు. 2G స్కామ్ దగ్గర నుంచి ఏ ఇష్యూ తీసుకున్నా సరే ఈయన అధికార పార్టీలో ఉండి అదే కేబినెట్ లో కొనసాగుతూ అదే కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులను ఇన్ఫ్లుయెన్స్ చేసే కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అని చెప్పిన ఆధారం లేని జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నారు. ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి వ్యక్తులు పదవుల్లో ఉన్నారు. ఐ కాల్ ఫర్ ఎ కరెక్షన్. రైట్. ఏమంటే రామనారాయణ రెడ్డి మంత్రులను డిఫెండ్ చేస్తున్నాడనండి, మంత్రులను సమర్థిస్తున్నాడనండి, కానీ మంత్రులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడనే పదం అంత ఇక్కడ ప్రధానమైన డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మంత్రులని డిఫెండ్ చేసేటువంటి కార్యక్రమం అయితే కనుక మంత్రులు ఆల్రెడీ సుప్రీంకోర్టులో అఫిడవిట్స్ వేస్తున్నారు. మంత్రులు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పేస్తున్నారు. దానికి భిన్నమైనటువంటి వాదన తీసుకురావడం వల్ల మాత్రమే దీనికి సంబంధించి ఆయన డిఫెండ్ చేస్తున్నట్టు కదా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కేబినెట్ కి సంబంధించినటువంటి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు అదే నేను చెప్తా ఉన్నా. కట్స్ అట్ ది రూట్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ బీయింగ్ అడ్వాన్స్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది మినిస్టర్స్. I don't know who is his advisor, కానీ in the process of defending the minister, he is causing damage to them. He ought not to have said it. డ్యామేజ్ కాదు, ఒక విధంగా మినిస్టర్స్ మీరు అలా చెప్పండి అనే వాయిస్ ని వినిపిస్తున్నాడని కూడా అనుకోవడానికి అవకాశం ఉంది. దే ఆర్ ఆల్రెడీ కమిటెడ్. డాక్టర్ ఫెస్టివల్ విల్ కమ్. కమిట్ అయ్యారు, మళ్ళీ బహిరంగంగా కమిట్ అయ్యారు, అఫిడవిట్ లో ఫైల్ చేశారు. గెట్ ఓవర్ దట్. బట్ రామనారాయణ రెడ్డి నోస్ వెరీ వెల్. I don't know whether he knows or not. తెలవకుండా ఎలా ఉంటుందండి ఖచ్చితంగా మంత్రి అనే వ్యక్తి. డోంట్ మిస్టేక్ మీ. దీనికి సంబంధించినంత ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశంలో ప్రధానమైనటువంటిది ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు ఖచ్చితంగా పదవిలో ఉన్నారు. సిబిఐ ప్రధానమంత్రి కార్యాలయం పదవిలో ఉంది. మొన్న మనం చూసాం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఎప్పుడైతే కరుణానిధి గారు మేము మీ కూటమి నుంచి వైదొలుగుతున్నాం యూపీ నుంచి అని చెప్పిన మర్నాడు నుంచి
ఈడీ వారు వెళ్లి ఆయన కొడుకు ఇతర బంధువుల మీద దాడులు చేయడం మనం చూసాం. లేదు మీరు ఆగండి అని చెప్పి వీరు వ్యతిరేకంతో వారు ఆగిపోవడం కూడా చూసాం. అట్ ది సేమ్ టైం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మా మీద ఒత్తిడి ఉందని చెప్పిన సాక్షాత్తు సిబిఐ డైరెక్టర్ గారే చెప్పినటువంటి సందర్భం కూడా మనకి ఇప్పుడు ఈ మధ్య కనబడుతున్నటువంటిది బొగ్గు స్కామ్కి సంబంధించినంత వరకు. ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు అదే పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, గతంలో ఆ కేబినెట్ లో పనిచేసినటువంటి వ్యక్తి, ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు అని చెప్పడానికి ఆధారాలు కావాలి కానీ ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని చెప్పడానికి ఆధారాలు అవసరం. అసలు ఇక రామనారాయణ రెడ్డి గారి సంగతి పక్కన పెడితే గనక ఇప్పుడు నార్మల్ గా ఒక కేసు వేసినప్పుడు ఎందుకు అక్యూజ్ ని అరెస్ట్ చేస్తామన్నప్పుడు వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న విట్నెస్ ని కానీ మిగిలిన వాళ్ళు కానీ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే భయపెడతారని. ఇప్పుడు ఈ రోజు సబితా ఇంద్రారెడ్డి గారు అదే ఆర్గ్యుమెంట్ ఎక్స్టెండ్ చేస్తే ఆమె హోమ్ మినిస్టర్ లేదా ధర్మాన ప్రసాద్ రావు గారు ఒక మినిస్టర్. వీళ్ళని అసలు వాళ్ళ అరెస్ట్ సంగతి కాదు కదా, మొన్న ఐ థింక్ వీళ్ళు అంటే టెక్నికల్ ప్రొసీజర్స్ నాకు కరెక్ట్ గా టెర్మినాలజీ తెలియదు కానీ ఆమె మామూలుగా వచ్చి హాజరైతే చాలు, మేమైతే అరెస్ట్ చేయబోట్లేదు అన్నారు కూడా సమ్మన్స్ మాత్రం. దట్ ఈస్ అగైన్ అనదర్ అబ్సర్డ్ ఆర్గ్యుమెంట్ దట్ ఇస్ బీయింగ్ అడ్వాన్స్. అది నేను లాస్ట్ టైం మీడియాలో కూడా చెప్పానండి. అదర్ సెక్షన్స్ పక్క పెట్టి దేర్ ఆర్ 2 ఇంపార్టెంట్ సెక్షన్స్ which find a place in the charge sheet. That is 409 and 420. 409 kinda, if it is proved to be guilty, he or she can be given life imprisonment also. 409 kinda. It's a cognizable offence, non-bailable offence, and warrant procedure. And 420 kinda, 7 years is the imprisonment one can give. Sorry, 420 kinda. It is also non-bailable, cognizable, and warrant case. I don't understand as to how they think of giving summons in a warrant case. అంటే వాళ్ళని అరెస్ట్ చేయకూడదు అన్నది క్లియర్ కట్ గా వాళ్ళు తీసుకున్న నిర్ణయం కింద కనిపిస్తారు. అసలు యాక్చువల్ గా వీఆర్ ది ప్రీ జడ్జిమెంట్ డిటెన్షన్ స్టేజ్. జగన్మోహన్ రెడ్డి గారు లోపల పెట్టడం అనే పరిస్థితి ప్రీ జడ్జిమెంట్ డిటెన్షన్ స్టేజ్. అంటే ఫైనల్ గా విచారణ జరిగి తీర్పు రాకముందు ఏ వ్యక్తిని ఎందుకు లోపల పెట్టాలన్నటువంటి స్టేజ్. ప్రీ ట్రయల్ డిటెన్షన్, ప్రీ జడ్జిమెంట్ ట్రయల్ డిటెన్షన్. ఇక్కడ 3 అంశాలు ప్రధానంగా ఫ్లీయింగ్ ఫ్రమ్ జస్టిస్, థ్వాటింగ్ ది కోర్స్ ఆఫ్ జస్టిస్ ఆర్ కమిటెడ్ రిపీటెడ్ క్రైమ్స్. జస్టిస్ కృష్ణయ్య చెప్పినటువంటి సిద్ధాంతం బెయిల్ ప్రొవిజన్ లో 3 అంశాలే పరిగణలోకి తీసుకోవలసింది. ఫ్లీయింగ్ ఫ్రమ్ జస్టిస్, థ్వాటింగ్ ది కోర్స్ ఆఫ్ జస్టిస్ ఆర్ కమిటింగ్ రిపీటెడ్ క్రైమ్. ఇది జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు కృష్ణయ్య గారు చెప్పిన సారీ ఫర్ ఇంటరప్షన్. జస్ట్ ఐ వుడ్ లైక్ వన్ మోర్ సెంటెన్స్ ఉంది. ఆయన యాజ్ ఎ కేరళ హైకోర్టు జడ్జి హి లేడ్ డౌన్ సర్టన్ ప్రిన్సిపల్స్. 1980లో గుర్బక్షింగ్ స్టేట్ ఆఫ్ అస్సాం అనే కేసులో అంటే ఇక్కడ చర్చ మనకి ప్రధానంగా ఈ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి వ్యాఖ్యలకి సంబంధించినంత వరకు తీసుకున్నట్టయితే కనుక, లేకపోతే ఆ తర్వాత మంత్రులకు సంబంధించి తీసుకున్నట్టయితే కనుక అసలు ఒక ఇన్వెస్టిగేషన్ ని సాక్షుల్ని ప్రభావితం చేసే శక్తి గల హోమ్ మినిస్టర్ ఆవిని సమర్శివారెడ్డి గారు చెప్పినట్టు మీరు వారెంట్ కూడా ఇవ్వబాకండి, సమ్మన్సే ఇవ్వండి అని సిబిఐ కోర్టుకు రిక్వెజిషన్ ఇచ్చింది. దారుణమైన పరిస్థితి. మొత్తం మీద సిబిఐ కేసు, సిబిఐకి సంబంధించినటువంటి వ్యవహార శైలి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, భారత ప్రధానితో సహా ప్రతి ఒక్కరి పాత్రకి సంబంధించి ఈ రోజున ఒక పెద్ద చర్చ జరుగుతోంది. ఈ కేసు ఎడిపోతుందో, ఏ మలుపులు తీసుకుంటుందో, దీంట్లో అధికారులని లేకపోతే పలానా వ్యక్తుల్ని కాపాడుకోవాలని చెప్పిన తెలుగుదేశం పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇక మీద ఏ ప్రయత్నాలు చేసుకుంటాయో దానికి సంబంధించినటువంటి మలుపులు ఎట్లా ఉంటాయి అవన్నీ కూడా రాష్ట్రపతి చూస్తారు. ఎందుకంటే ఫైనల్ జడ్జిమెంట్ అనేటువంటి ఒకటి రాష్ట్రపతి తీసుకునేటువంటి జడ్జిమెంట్ కూడా చాలా ప్రధానమైనది కాబట్టి అది 2014 ఎన్నికలో అది వారికి కూడా తెలుస్తాయి కాబట్టి మన లా పాయింట్ ఈ రోజు లిమిట్ అయి మాట్లాడుతున్నటువంటి అంశం ప్రధానంగా వ్యాఖ్యలకి సంబంధించి ఒక మంత్రిగా ఉండి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినంత వరకు ఐ థింక్ ఇక్కడ ఉన్నటువంటి నలుగురు, ముఖ్యంగా సమరసింహారెడ్డి గారు, రాంబాబు గారు కూడా చాలా మందికి తెలియపరుచుకొని వీళ్ళు కూడా అడ్వకేట్స్ గా చేసి వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఈ కన్క్లూజన్ వరకు అంటే సమరసింహారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పొలిటీషియన్ గా ఉన్నా కానీ బట్ ఒక న్యాయబద్దమైనటువంటి వ్యవహారంలో తనకి సంబంధించినంత వరకు అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వచ్చింది. అలాగే వంశీ శ్రీనివాస్ గారికి, సమరసింహారెడ్డి గారికి, అలాగే రాంబాబు గారికి, సుధాకర్ రెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇలా పాయింట్ పాల్గొన్నందుకు వచ్చే శుక్రవారం మళ్ళీ 9 గంటలకి కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.